అగ్రరాజ్యం అనే అహంకారంతో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించే రాజ్యానికి ఎదురే లేదా, దాన్ని కట్టడి చేసే వారే లేరా అన్న ప్రశ్నలు పలువురి మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే తిరుగులేని అధికారం, అంతకు మించిన శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని ఎవరూ ఏమి చేయలేకున్నా కూడా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఈ భూమి మీద ఎవరూ తనకు మించినోళ్ళు కాదన్న విషయాన్ని ప్రకృతి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. తాజాగా అమెరికా విషయంలోనూ అదే జరిగిందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఒకరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా అంటే, తన స్వార్థం, తాను సంపన్నం కావడానికి ప్రపంచంలోని ఏ దేశ ప్రయోజనాల్ని అయినా తాకట్టు పెట్టేందుకు వెనుకాడని తత్వం అగ్రరాజ్యం అణువణువునా ఉంటుంది. అలాంటి వేళలో నిజాన్ని నిజంగా మాట్లాడుకోవటంలో తప్పు లేదన్నది ఒక వాదన. అమెరికాలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాల్ని అతలాకుతలం చేసిన మంచు తుఫాన్ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తుంది. ఈ మంచు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కొన్ని అంశాల్లో చెప్పాల్సి వస్తే, మంగళవారం నాటికి 8 లక్షల మందికి విద్యుత్ సరఫరా అందటం లేదు. తాజాగా అయితే ఇది 5.5 లక్షల మందిగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అమెరికాలో కరెంట్ లేకపోవటానికి మించిన నరకం మరొకటి ఉండదు. మనకు మాదిరిగా కరెంట్ పోవటం అంటే పరిసరాలు చీకటితో నిండిపోవటమే కాదు, జీవనం దుర్భరంగా మారుతుంది. అమెరికాలో కరెంట్ లేకుండా నిమిషం గడవదు. వారి జీవితంలో విద్యుత్ అన్నది ఒక భాగం. ప్రతిదీ కరెంట్ మీద ఆధారపడి నడిచే బతుకులు. అమెరికా శీతల దేశం కావటం, మంచు తుఫాన్ వేళ అమెరికాలో దీని ప్రభావం ఉన్న ప్రాంతాల్లో -10 డిగ్రీల నుంచి -30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది -40 నుంచి -50 డిగ్రీల ఫారెన్ హీట్ గా ఉన్నట్లుగా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ స్థాయిలో చలి ఉంటే బయటున్న వ్యక్తి చర్మం కేవలం 10 నిమిషాల్లోనే గడ్డకట్టిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. చికాగో రాష్ట్రంలో -15 డిగ్రీలు నమోదు కాగా, గాలితో కలిసి -35 డిగ్రీల వరకు ఉన్న పరిస్థితి. అదే ఉత్తర డకోటా, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా -40 డిగ్రీలు నమోదైన పరిస్థితి. ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటే నీరు గడ్డకట్టడం మొదలవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని మంచు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దీనికంటే తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం గడ్డకట్టి మొద్దు బారిపోవటం, శరీర ఉష్ణోగ్రత పడిపోయి ప్రాణాపాయం కలగటం లాంటి ప్రమాదం పొంచి ఉంటుంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ తీవ్రమైన చలి జనవరి 31 వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. అమెరికాలో విద్యుత్ సరఫరా ఆగిపోతే మెజార్టీ ఇళ్లల్లో ఎలక్ట్రిక్ హీటింగ్ వ్యవస్థలు పనిచేయవు. అదే జరిగితే చలితో ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి నెలకొంటుంది. వయసులో ఉన్న వారి పరిస్థితి కొంతవరకు తట్టుకోగలరు. కానీ పెద్ద వయస్కులు, చిన్నపిల్లలు, వ్యాధులతో సతమతమయ్యే వారికి నరకంలో ఉన్నట్లుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పడిపోయి మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో వేడి లేని కారణంగా వాటర్ పైపుల్లో నీరు గడ్డకట్టి అవి కాస్త వ్యాకోచించి పైపులు పగిలిపోయే పరిస్థితి. దీంతో కరెంటు వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం నీటితో నిండిపోయి $1,000 ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కరెంటు లేకపోతే నీటి పంపింగ్ వ్యవస్థలు పనిచేయవు. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ఆగిపోతాయి. ఇల్లు మంచు కారణంగా చలి తీవ్రతను తగ్గించుకునేందుకు వేడి కోసం కార్ గ్యారేజీల్లో కార్లు ఆన్ చేస్తారు. ఇళ్లలో బొగ్గు పొయ్యిలు, జనరేటర్లు వాడతారు. దీని కారణంగా వెలువడే కార్బన్ మొనాక్సైడ్ గాలిని పీల్చి చాలా మంది నిద్రలో మరణించే ప్రమాదం పొంచి ఉంది. కరెంట్ లేని కారణంగా ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం, ఇంటర్నెట్, వైఫై పనిచేయని కారణంగా వాతావరణ హెచ్చరికల్ని అందుకోలేరు. తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. చివరకు అత్యవసర సేవలకు కాల్ చేయటం కూడా కష్టమవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, తీవ్రమైన మంచు కారణంగా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. మనకు మాదిరిగా దగ్గరగా నివాసాలు ఉండని కారణంగా ఏదైనా సహాయం కోసం ఇతరులను అడగటం అంత తేలిక కాదు. అలా అడిగినా సహాయం చేసేందుకు స్పందించే తీరు అక్కడ తక్కువే. తాజా మంచు తుఫాన్ కారణంగా అమెరికాకు జరిగిన ఆర్థిక నష్టం అక్షరాల 8.7 లక్షల కోట్ల నుంచి 9.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీని కారణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి రేటు 0.5% నుంచి 1.5% వరకు తగ్గే వీలుంది. జనజీవనం ఎంతలా స్తంభించిందంటే, శనివారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 24,500కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లుగా చెప్తూ ఉన్నారు. బాస్టన్, న్యూయార్క్ లో పరిస్థితి ఇప్పటికీ కూడా సాధారణ స్థితిలోకి రాలేదు. ఈ మంచు తుఫాన్ కారణంగా మరణాలు 38 వరకు చోటు చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. న్యూ మెక్సికోలోని బోనిటో ఫాల్స్ వద్ద అత్యధికంగా 31 అంగుళాల మంచు కురిసింది. అదేవిధంగా న్యూయార్క్ లోని అప్ స్టేట్ ప్రాంతంలో 30 అంగుళాలు, బాస్టన్ లో 23 అంగుళాల మంచు నమోదైంది. ఇలాంటి వేళలో బతుకు ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇదంతా ఒకెత్తైతే జనవరి 31న తూర్పు తీరంలో మరో మంచు తుఫాను వచ్చే వీలుందని అంచనా వేస్తూ ఉన్నారు. అదే జరిగితే ఇప్పటికే అతలాకుతలం అవుతున్న అమెరికన్లకు మరో విషమ పరీక్ష సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకోవాలి. తూర్పు తీరంలో దాదాపుగా 14 రాష్ట్రాలు ఉంటాయి. అవేంటంటే మైనే, న్యూ హంప్షైర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ. ఈ జాబితాలో తూర్పు తీర ప్రాంతం పరిధిలోని 14 రాష్ట్రాలతో పాటు దక్షిణ అట్లాంటిక్ ప్రాంతం కూడా కలిసింది. అయితే తాజాగా జరిగిన మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా న్యూయార్క్, మసాచుసెట్స్, దాని చుట్టుపక్కల ఉన్న ఉత్తర రాష్ట్రాల మీద ఉంది. మొత్తంగా మంచు తుఫాన్, అందులో తీవ్రమైన మంచు తుఫాన్ అంటే నరకంతో సాహసం చేసినట్లే. అగ్రరాజ్యానికి సైతం ప్రకృతి విధించే పరిమితులు చూస్తే జీవనే తత్వం ఇట్టే బోధ పడుతుంది.